కరెక్ట్. 1 రైటా 0 ఇంగ్లీష్ వర్డ్ సంథింగ్ 1 3 ఈ మూడు కరెక్ట్. అయిపోయింది. కరెక్ట్. 3 moves. గుడ్ గస్. 3 moves. 3 ఆహా ఫస్ట్ 5 moves 5 moves కదరా? నిజమే. అడిగావు, నువ్వు అడిగినప్పుడే చెప్తారు. అడిగితే అడిగినా చెప్పనా? 2 కరెక్ట్. 3 కరెక్ట్. 3 కరెక్ట్. 3 కరెక్ట్. 2 కరెక్ట్. 2 కరెక్ట్. అడగనివ్వండి. అవును తమ్ము, మమ్మీని అడగనివ్వండి. 2 అయిపోయినాయి ఛాన్సెస్. చెప్పమా. నువ్వు ఆపు, నీకెందుకు? ఆల్ కరెక్ట్. 3 ఛాన్సెస్ ఉన్నాయి. స్టార్ట్. ఇప్పుడు 0 0. ఇప్పుడు 1 కౌంట్. 1 కౌంట్ ఏంట్రా? 0 అన్నారుగా. కాదురా, స్టార్ట్ చేసినప్పుడు 0తోనే కదా. అవును. అప్పుడు అది కౌంట్ ఏంటి? ఎన్నా? 1. తమ్మును సైన్ కొను, నేను చెప్తా. వీడే చెప్పాలి. ఒకటే 2 ఛాన్సెస్ అయిపోయినాయి. 2 కరెక్ట్. 3 ఛాన్సెస్ అయిపోయినాయి. ఏది కరెక్ట్ అనేది మైండ్లో లేదు. అది మూవ్ చేస్తే తెలుసు. మొత్తం మర్చిపోయాను మాట్లాడతా. 3 కరెక్ట్. 4 ఛాన్సెస్ అయిపోయినాయి. 2 కరెక్ట్. 5 ఛాన్సెస్ అయిపోయినాయి. అన్ని మర్చిపోయారు. అరే మళ్ళీ కంటిన్యూ. 5 ఛాన్సెస్ అయిపోయినాయి. 1 కరెక్ట్. 6 ఛాన్సెస్. మమ్మీ అసలు 2 కరెక్ట్. 7 ఛాన్సెస్ అయిపోయినాయి. 2 కరెక్ట్. మమ్మీ 1 చెప్పొద్దు, సైన్ కొండు. 1 కరెక్ట్. 8 ఛాన్సెస్ అయిపోయినాయి. 2 కరెక్ట్. 9 ఛాన్సెస్ అయిపోయినాయి. 1 కరెక్ట్. 10 ఛాన్సెస్ అయిపోయినాయి. అరే చూడండి, మీరు ఈ బ్రౌన్ ఆ గ్రీన్ ఒకటే కరెక్ట్ చేశారు. స్టార్ట్ చేయాలి. అవునా, చేయాలా స్టార్ట్? చెప్పాలా? 2 కరెక్ట్. 1 కరెక్ట్. 3 కరెక్ట్. 1 కరెక్ట్. 3 కరెక్ట్. 1 కరెక్ట్ అయిపోయిందా? 2 కరెక్ట్. ఇది కరెక్ట్. ఇది కరెక్ట్.
3 కరెక్ట్. రే ఒక్క స్టెప్ ఇది ఆగండి డాడీ, చెప్పద్దు. 3 కరెక్ట్ అంటే ఒకటే స్టెప్. చెప్పద్దు. ఎన్ని ఛాన్సెస్ అయినాయి? 6 6 ఛాన్సెస్ అయ్యాయా? 1 కరెక్ట్. 1 3 నుండి 1 ఎలా వస్తుంది? నువ్వు మిస్టేక్ చేస్తే వస్తుంది. ఆల్ కరెక్ట్. ఇదిగోండి 7 ఛాన్సెస్. సెకండ్ ఛాన్స్. నువ్వు సైలెంట్ గుండు. ఆగు ఒకసారి. ఇది యాజ్ ఇట్ ఈస్. యా నువ్వు డాన్స్ ఆల్రెడీ 0 కదా ఇప్పుడు. యా ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు. చెప్పాలా? 0. వన్. అయితే ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ ఉందా? అది సైలెంట్ గుండు ఎగరకు. 0. అయితే ఇది కరెక్ట్ అన్నమాట. బ్లూ ఒకటి కరెక్ట్ అయింది. ఈ 4 3 ఛాన్సెస్ అయిపోయినాయి. దీన్ని మాట్లాడకూడదు. 3 అయిపోయినాయా? యా అర్జెంట్ వాష్రూమ్ తమ్ముడికి. ఒక స్టెప్, రెండో స్టెప్ చెప్పు. 3 కరెక్ట్. 3 కరెక్ట్ అంటే ఇంకో 2 ఎక్స్చేంజ్ చేయాలి. అదే చెప్పద్దు. అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే మళ్ళీ 1 కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది, లేదంటే సెట్ అయిపోతుంది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే 1 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే సెట్ అయిపోతుంది. నా దగ్గర 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఏ చెప్పుకో. అనుకుంటున్నా ఇది చేసి చూస్తున్నా. 2 కరెక్ట్. 5 ఛాన్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాలి. అయితే 1 కరెక్ట్ అవ్వాలి. అయితే ఈ రెండిట్లో అయ్యింది పోయింది. దేనివల్ల ఏది పోయింది? చెప్పాలా? 1 కరెక్ట్. 6 ఛాన్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండే కరెక్ట్. నువ్వు ఆగు మమ్మీ. నేను ఇవ్వకు. 3 ఛాన్సెస్. 3 కరెక్ట్. 7 ఛాన్సెస్ అయిపోయినాయి. మర్చిపోయాను అయితే. 2 ఎక్స్చేంజ్. 1 కరెక్ట్. 8 ఛాన్సెస్ అయిపోయినాయి. 1 కరెక్ట్ అయితే ఇది కరెక్టే. ఇది 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 ఫిక్స్ అంటే ఈ రెండే. ఎస్ ఆల్ రైట్. 9 ఛాన్సెస్. 9 ఛాన్సెస్ అయిపోయినాయి. 9 ఛాన్సెస్. అంటే మినిమం తరుణ్ సెకండ్ ఛాన్స్ ఇది. అంటే సెకండ్ గేమ్. షఫల్ చేసావా? చేయలేదు. దా స్టార్ట్. ఇప్పుడు కప్ కరెక్ట్ కదా. ఇప్పుడు 0 కదా. రెండు స్టెప్పులు ఒకేసారి తీసుకుంటే ఏ స్టెప్ ఎప్పుడు తీసుకున్నామో అవును కరెక్ట్ అయిందో మర్చిపోతాం. ఒక్క స్టెప్ చేయాలి. 1 కరెక్ట్. ఫస్ట్ ఛాన్స్. నాకు రియాక్షన్స్ ఇవ్వచ్చుగా. సత్య నువ్వు రియాక్షన్స్ ఇస్తున్నావు. కన్ఫ్యూజ్ అవుతారు. అయ్యిది కన్ఫ్యూజ్ అవుతారు, అదే అవ్వంది కన్ఫ్యూజ్ అవుతారు. చెప్పు. 0 కరెక్ట్. అమ్మో 2 ఛాన్సెస్ అయిపోయినాయి. అయితే ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఎన్ని కరెక్ట్? 1 కరెక్ట్. 3 ఛాన్సెస్ అయిపోయినాయి. నీకు ఏది ఒక్కటి కరెక్ట్ అయిందో గుర్తు లేదు కదా, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు నువ్వు. వేసుకో చెప్పాలా? 0 కరెక్ట్. ఈ రెడ్డే కరెక్ట్. చెప్పాలా? కాదు. సరే 2 కరెక్ట్. 5 ఛాన్సెస్ అయిపోయినాయి. ఫస్ట్ ఆ 2 ఏవి కరెక్ట్ అనేది అదే నేను చూసుకుంటా. చెప్పాలా?
3 correct, 6 chances. ఈ 3 కరెక్ట్. 1 correct, 7 chances. ఇప్పుడు కూర్చో. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించు. 2 correct, 8 chances. నువ్వు ఆగు. ఏయ్ నువ్వు సరి కూర్చో. సరే మొత్తం 2 అంటే నీ బుర్రలో ఏమీ లేకుండా పోయింది. 1 2 అది అసలు బుర్రలోనే పెట్టుకోలే. అదేగా బోర్లేదు. ఏదో ఒకటి ఫాస్ట్గా చేయి. ఆగు మరి. 8 ఛాన్సెస్ అయిపోయినాయి. ఆలోచించుకో. అన్లిమిటెడ్ ఛాన్సెస్ డాడీ, వదిలేండి. మీది 9 అయింది, వీటిది 8 ఇప్పుడు. బుర్రలో పెట్టుకోలే. 100 చేయరా నీ మొన్న నీకేం గుర్తుంటుంది. చెప్పాలా? 1 correct, 9 chances. ఆ 1 కరెక్ట్ ఏదనేది నీకు ఇంకా తెలియదు. 0 correct, 10 chances. 0 correct, 11 chances. ఇప్పుడు నాకు తెలుసు. ఇప్పుడు ఏది కరెక్ట్? గ్రీన్ కాదు బ్రౌన్. నువ్వు ఆగు. మమ్మీ మమ్మీ ఆగు మమ్మీ, నువ్వేం చెప్పొద్దు. ఒక్కటి ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు చెప్పాలా? 1 correct, 11 chances. ఎవరు చెప్పమన్నారా? చేయని ఎన్ని ఛాన్సులు ఓకే ఓకే, ఓన్లీ 11 chances. చెప్పాలా? ఆగ్రా బాబు, హార్ట్ అటాక్ వస్తుంది. చెప్పాలా మమ్మీ? అది కరెక్ట్ కాదు. రియాక్షన్స్ చెప్పమన్నాను చూడు. చెప్పనా? 11 chances. నువ్వు అడగడం మీద ఆధారపడి ఉంటుంది ఎంత. గోగేసుకోండి. చెప్పనా? 11 chances. చెప్పమనాలి. ఏ ఆగు మమ్మీ. చెప్పు. ఆల్ రైట్, 12 chances లో అయిపోయింది మ్యాచ్. ఇది చూడరా రే, ఇందాక నుండి ఇది అదేగా. సెకండ్ గేమ్. ఇప్పుడు చూడండి రా ఎక్స్ప్రెషన్స్. జూమ్ ఇన్ చేయను అన్న, ఫేస్ కనబడాలి. కప్పు కనబడాలి కదా. ఏ ఏ మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చాడండి ఈడైతే. చెప్పమంటే నేను చెప్పు, నువ్వు ముందు చెప్పేది నేను అడగలేదు అనుకోలేదు. ఒకేసారి చెప్పనా? చెప్పొద్దు. అడగద్దు. చెప్పు. 1 correct, first chance. ఏది కరెక్ట్ రా? ఎన్ని అని అడగాలి. 0 chance. ఆడింది గిలగిల కట్టుకుంటున్నాడు. ఆడంతే. హౌ మెనీ? 1. ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నాయి. మా కష్టాలు తెలియాలి నీకు. 1 correct, 4 chances అయిపోయినాయి. ఇప్పుడు అది సెట్ అయింది కూడా మమ్మీకి గుర్తుండదు. నాకు తెలీదు. అబ్బో చెప్పరా? 1 correct, 5 chances అయిపోయినాయి. ఆ 1 కరెక్ట్ అనేది ఇన్ని స్టెప్ వేసావు కాబట్టి తెలియాలి నీకు. తెలిసింది. నువ్వు ఆగ్రాత్ చెప్పాలా? 2 correct, 6 chances. ఫస్ట్ టైం 2 వచ్చు. అదరా చేయండి నా. 1 correct, 7 chances. నేను తీసుకున్నా 12 కదా, 11 కదా నేను తీసుకున్నా. 12. 11 తర్వాత 12 12 చెప్పాలా? 2 correct, 8 chances. 3 correct. ఒక్క స్టెప్. నాకలా ఏమని చెప్పాడా డాడీ? 2 correct.
2 correct. 10 chances. కష్టం. రెండు ఎక్స్చేంజ్ చేయాలంటే అయిపోయింది. ఆగు చెప్పద్దు. ఇది కరెక్ట్. నాకు తెలీదు. కిందవి అన్ని కనపడాలి. ఇది కరెక్ట్. కనిపిస్తున్నాయి లేరా? అలా అడిగితే చెప్పరు. నువ్వు అనుకో. ఛాన్సెస్ ఎన్ని అనేది చెప్తారు. 10 అయినాయి. పొజిషన్స్ చెప్పకూడదు. కన్ఫ్యూజ్ చేయకు. చెప్పలా? 1 కరెక్ట్. 11 chances. ముందు ఛాన్స్ లో ఏం చేసావు అనేది నీకు గుర్తుండాలి. గుర్తు లేకపోతే ఇంకెందుకు? చెప్పనా? 2 కరెక్ట్. 12 chances. చెప్పాలా? 3 కరెక్ట్. 13 chances. ఏంటి నన్ను ఏం చేయలేవా? నన్ను చూసి నేను అనుకున్నా. లేదు అడిగితేనే చెప్పాలి. చెప్పనా? ఆల్ కరెక్ట్. 15 chances. 15 chances. స్టార్ట్ చేయరా? ఓకే సెకండ్ గేమ్ కదా. ఇక్కడ వైట్ నాకు తెలుసు. ఫస్ట్ ఏదో ర్యాండమ్ ఫస్ట్ చెప్. 1 కరెక్ట్. ఇది కరెక్ట్. ఆగండి. ఆగు. ఎన్ని కరెక్ట్? 1. ఎన్ని అసలు ఎక్కడరా? 0. ఓ yes yes. అన్ని గజిబిజి గందరగోళం చేస్తే ఏదో yes yes yes. 0 కరెక్ట్ అండి. రాదు ఇది తరుణ్ 0 కరెక్ట్. 1 ఛాన్స్. చెప్పనా? 1 కరెక్ట్. 2 ఛాన్సెస్. 2 ఛాన్స్. ఇప్పుడు 0 కరెక్ట్. 0 0 కరెక్ట్. ఇది కరెక్ట్. ఇప్పుడు ఏంటి చెప్పనా? 2 కరెక్ట్. 2 కరెక్ట్. 4 ఛాన్సెస్. ఇదేంటి? 3 కరెక్ట్. 5 ఛాన్స్. 5 ఛాన్సెస్. 3 కరెక్టా? 5 ఛాన్సెస్. అయితే ఇది 1 కరెక్ట్. ఇది 2 కరెక్ట్. ఆల్ కరెక్ట్. చెప్పకూడదురా ఉంటా అడిగా అయిపోయి. మమ్మీ అప్పుడే కాదు గజిబిజి చెయ్యి. ఇంకా రికార్డ్ ఈడు ఇంకా స్టార్ట్ చేస్తాడు. అమ్మో స్టార్ట్. ఏ దాంట్లో ఏ ఎక్స్ప్రెషన్స్ స్టార్ట్. ఎప్పుడో అన్నా నువ్వేంటి అలా ఆడుకో. ఏ నేను చెప్పాలి. 0 కరెక్ట్. 0 కరెక్ట్. 1 ఛాన్స్. 1 కరెక్ట్. 0 ఛాన్స్ నుంచి నువ్వు ఇప్పుడు చేంజ్ చేసిన వల్ల 1 కరెక్ట్ అయింది. నువ్వు చేసుకోవాలి. ఆ రెండిట్లో ఏది కన్ఫర్మ్? 1. ఇప్పుడు ఎలా అడుగుతావు? అడగనా? ఇప్పుడు అడగట్లే. అదే తెలివితేటలు. అదే చెప్పాలా? 2 కరెక్ట్. 4 ఛాన్సెస్ అవి. 3 కరెక్ట్. ఆల్ కరెక్ట్. 6 ఛాన్సెస్. సారీ. ఇప్పుడు 0 కరెక్ట్. నువ్వు ముయ్. నేను చెప్పాలా అని అడిగాను అంతే. నీ పళ్ళు. ఇప్పుడు నాకు 2 ప్లేసులు కన్ఫర్మ్ అయ్యాయి. గ్రీన్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ 3 ప్లేసులు. బ్రౌన్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ 3 ప్లేసులు. ఇప్పుడు నేనేం చేయాలి? గ్రీన్ ఇక్కడికి తీసుకొచ్చి
బ్రౌన్ ఇక్కడ తీసుకొస్తా. ఇప్పుడు ఏదో ఒకటి తెలుస్తుంది. చెప్పు. 0 కరెక్ట్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కానీ గ్రీన్. ఇప్పుడు చెప్పు. 1 కరెక్ట్. నువ్వు 1 కరెక్ట్. 3 ఛాన్స్. 1 కరెక్ట్ అంటే ఈ ప్లేస్లో బ్రౌన్ అయి ఉండొచ్చు. 2 కరెక్ట్. 4 ఛాన్సెస్. ఈ 2 ఫిక్స్ అయిపోయాయి. నా లాజిక్ నువ్వు నా వేస్తున్నావు. ఆ లాజిక్ని చూస్తున్నా అంతే. ఆ 2 ఫిక్స్ అయ్యాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ రెండింటిని ఎంటర్చేంజ్ చేస్తే 0 అయింది అనుకో. ఈ 2 ఫిక్స్. కానీ ఇంకా దాన్ని కదపకుండా ఏం చేస్తానంటే అయితే ఈ పొజిషన్స్ మర్చిపోయాను పూర్తిగా. ఇప్పుడు ఈ 3లోనే ఉంది నాకు తెలిసి. మర్చిపోవడం అంటే అసలు తెలియదు కదా ఆ 3. అదే ఇప్పుడు నేను చేంజ్ చేయాల్సినవి ఏంటంటే ఇది రెడ్ కాదు అని కన్ఫర్మ్ అయిపోయింది. అంటే రెడ్ పొజిషన్ ఇది కానీ ఇది కానీ, వైట్ ఇది కాదు ఇది కానీ ఇది కానీ. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేశాను అనుకో. 4 కరెక్ట్ అయితే అవ్వవు కదా. అడగనా? చెప్పనా? 3 అయితే చెప్పనా? 3 కరెక్ట్. 5 ఛాన్సెస్. ఇప్పుడు వైటా రెడ్డా కన్ఫర్మ్ అనేది తెలియదు. ఇది తెలుసుకోవాలంటే ఇంకో స్టెప్ వేయాలి. ఇంకో స్టెప్ వేస్తే నువ్వు ఆ పై స్టెప్ వచ్చేస్తుంది. అయిపోయినట్టే. కాబట్టి తప్పదు. ఏం చేస్తాం మరి? వేయాలి. కాదు ఇప్పుడు వేసింది ఇదే కదరా. సింపుల్ లాజిక్ మా. నాకు ఆ లాజిక్ తెలిసి ఉంటే బాగుంది. అయితే నేను చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఈ స్టెప్పే కదా వేసుకున్నాను. ఇంకా స్టెప్ వేయడం వల్ల ఉపయోగం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అది వైట్ బ్లూ ఇంటర్చేంజ్ కానీ రెడ్ బ్లూ ఇంటర్చేంజ్ కానీ 2 స్టెప్లు ఉన్నాయి నా దగ్గర. ఇలా చేసి చూద్దాం. 2 కరెక్ట్. 6 ఛాన్సెస్. అయితే రెడ్ ప్లేస్ అయితే మొత్తం పోయిందా? ఆల్ కరెక్ట్. 7 ఛాన్సెస్. 7 ఛాన్సెస్ డాడీ. ఫస్ట్ సెకండ్ థర్డ్. ఎవరు ఫస్ట్? ఎన్ని ఛాన్సెస్? నీదెంత? 11 కాడండి. 6, 7, 11. ఇప్పుడు నేను అని స్టార్ట్. చెప్పాలా? 1 కరెక్ట్. చెప్పాలా? 1 కరెక్ట్. ఇది కరెక్ట్. ఈ 2 రాంగ్. ఈ 2 ప్లస్ ఇది ఈ 2 ఇది ఈ 2. ఇక్కడ ఏం చేయాలి? ఇలా ఈ 2 ఇటు చేసుకుని ఇలా ఇలా వేసుకున్నాం. చెప్పాలా? ఆల్ కరెక్ట్. గుడ్.